మరి ఒక 10-20 లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా. కాక ఇల్లు అవుతుంది అనుకున్నా, నాకు మిగులుతుంది అనుకున్నా, తల ఒక పోరేతాం అనుకున్నా, అనుకుంటే అది కాగమైపోయింది. కథ వచ్చిండ్రు మస్తు ఇవి ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు, పరిస్థితి చూసిండ్రు. ఇంకా నాకేదో చెప్పకూడదు అంతా చెప్పి చూసి. అంటే కాదు మొగలయ్య, ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు. ఓకే, నువ్వు అనేది కూడా కరెక్టే. ఇప్పుడు 3 ఫ్లోర్లు వేసి ఒక 10 లక్షలు నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా. నేను ఒక్క రూపాయి ఉంచుకోలే. నువ్వు నమ్ము నా అకౌంట్లో కూడా ఇప్పుడు చూసుకో 70 రూపాయలు ఉన్నాయి అందులో. అంతే. నేను అబద్ధం ఆడను. కానీ నా పరిస్థితి అట్లా చేసుకొని ఆగమైన నా భార్య ఇట్లా మొన్న చచ్చిపోయింది. నా భార్య మందులు లేక గోళీలు లేక 2-3 వేలు ఉంటే బతికేది నా భార్య. 2 సంవత్సరం 3 ఏళ్ళ చచ్చిపోయింది. కాబే అందులో ఎర్రగడ్డ దవాఖానలో. నా బిడ్డ పరిస్థితి ఇట్లా అయ్యి మొన్న ఏడాది వెళ్ళిపోయా, నా బిడ్డ చచ్చిపోయింది. ఇట్లే అవుతుంది అంత పరిశాన్ అయ్యి నాకు పిచ్చి లేచిపోయింది. ఎక్కడ ఆధారం లేక పిల్లల మీద పిచ్చి అయిపోతుంది. అంటే అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయడంతో నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను ఒంటరిగానే ఇలా ఒక బిడ్డతో ఉంటున్నా అని ఆ గుడిసెలో చెప్పారు మీరు. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుండి మళ్ళీ వచ్చారు మీ దగ్గర? డబ్బు రావడం వచ్చారు వాళ్ళందరూ? డబ్బులే. నా పిల్లలు మొత్తం నా పిల్లలు నెత్తుకోతాన కూలి చేసుకుంటుంటారు కదా, అందరికి మళ్ళీ నా పిల్లలు నా తానికి వచ్చారు. మా నాయన గిట్ల కాబట్టి, మా అమ్మ చచ్చిపోయా, మా నాయన అదురుకోబట్టే కదా అని అందరు మళ్ళీ వచ్చారు. మరి ఇప్పుడు ఆ 9 మంది పిల్లలు మిమ్మల్ని చూసుకోవచ్చు కదా. 9 మంది 4 చచ్చిపోయారు, 5 మందే ఉండరు. ఈ వీళ్ళైనా మిమ్మల్ని కొంచెం చూసుకోవాలి కదా. ఎవరు చూసుకుంటారు? ఏం చూస్తారు? ఇప్పుడు నా తాన ఉన్నోళ్ళే మొత్తం చూసేటోళ్ళు. ఒకటి ఏర్పాటు, ఒకటి పెద్దోడు కాసుకు తాగుతున్నాడు, ఓ పెద్ద బిడ్డ కాసుకు తాగుతుంది. పెద్ద బిడ్డ పిల్లలు 4, చిన్న బిడ్డ ఇంకో కొడుకుకు 4, వాళ్ళు ఇంకో కొడుకు 2. అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. ఓ మొగడు తెచ్చిన ఆమెకు ఉన్న పిల్ల, నా చిన్న కొడుకు, ఆ పిల్ల, నా సొమ్మలేసి ఆయనకు పెళ్లి చేసిన ఆయన పెండ్లము, ఆయన కొడుకు, ఆయన, నేను 9 మంది ఉన్నాం ఇప్పుడు మేము. ఓకే. మాకు ఎవ్వరు కూలి చేసేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు. నేను తేవాలి, వాళ్ళు తినాలి, ఇంకంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అవుతుంది. సో దగ్గర కొన్ని రోజులు అయింది బాగానే. అండ్ ఆయన ప్రభుత్వం కూడా చూశారు, కేసీఆర్ ప్రభుత్వం. ఏది బాగుందని మీకు అనిపిస్తుంది? నేను బాగుందని నేను చెప్పనయా. ఇది బాగలేదు, అది బాగుందని నా నోటికి రాదు, నేను చెప్పను. గవర్నమెంట్ అంతా ఒకటే. నాకు తెలియదు అదంతా. నేను పార్టీల్లో పోయేటోని గాను. నాకు కేసీఆర్ సారు ఇంత సాయం చేసిండు. అంటే ఏ ఇంటర్వ్యూలో చూసినా కేసీఆర్ గారు మాకు అది చేశారు, కేసీఆర్ గారికి ఇది చేశారని చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. అంతే. మీరు మరి కేసీఆర్ గారు అంత చేసిన వ్యక్తి ఈ ఒక్క దగ్గర ఎందుకు ఆగిపోయిందని అనుకుంటారు? ఏంది ఆ పని? వీళ్ళు గవర్నమెంట్ లేక ఆగిపోయింది. ఆ కేసీఆర్ ఇంకా 4 రోజులైతే జీవో వచ్చే దాకా వాళ్ళు ఉంటే నాకు ఆ భూమి వచ్చేది, కానీ జీవో పోయింది. నా జీవో వచ్చే వరకు వాళ్ళు పోయినరు, అది ఆగిపోయింది పని. కేటీఆర్ సార్ నిన్న ఉండి అన్నాడు, మొగులయ్య నీ భూమి నీకు ఇప్పిస్తా అన్నాడు. అంటే ఎంత పదవిలో లేకపోయినా ఒక సీఎం కొడుకు కానీ మాజీ సీఎం గారి కానీ చెప్పితే ఏ పనైనా చేస్తారు, ఎందుకంటే అది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి. ఇప్పుడు అన్యాయంగా ఇది చెప్పట్లేదు కదా, మీకు జరగాల్సిన న్యాయమే చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పినా కొంచెం జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదంటే వాళ్ళు చెప్పలే ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. కలెక్టర్ చెప్పారు, కలెక్టర్ తనకి పోతే కలెక్టర్ లెటరు మేము ఆఫీస్కి పంపినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వానికి పంపినాము, అది వస్తేనే ఇస్తాం మొగులే అని వాళ్ళు అన్నారు. తిరిగి 8-10 నెలలు తిరిగినా ఇంకా ఊకున్నా, ఇంకా నా చేతగాక అంతే. ఇంకోటి చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ పాటతో చాలా వైరల్ అయ్యారు. అండ్ అతనికి కూడా థ్యాంక్స్ చెప్పారు. సో ఆయన కూడా ఇప్పుడు పాలిటిక్స్లో వెళ్తున్నారు కదా, ఏపీలో బాగా. మీకు ఎలా అనిపిస్తుంది ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళి? ముందుగానే నేను కలుసుదామని చాలా బాధపడుతున్నా. ఆర్థికంగా నాకు ఇంత సాయం చేస్తాడు కలిసితే, కానీ నన్ను కలిపేటోళ్ళు లేరు, నేను పోయేటట్లేదు. నేను నైటు రొట్టెలే తింటా, జొన్న రొట్టెలు, పొద్దుగాల జొన్న రొట్టెలు, మధ్యాహ్నం ఇంత బువ్వ. నాకు చేతనైతే లేదు నడవనికి కూడా. నా పరిస్థితి బాగలేదు. నేను మొక్కుతున్నా ఆయన జర నాకు ఫోన్ చేస్తే అక్కడ ఏ పిల్లకైనా పోయి కలిసి ఒక్క మాట మాట్లాడొస్తా, ఒక పాట పాడొస్తా ఆయనది. అంటే నేనేమంటానంటే ఇలాంటి టైంలో మీరు ఒక పాట, ఎందుకంటే మొగలయ్య గారు అంటే ఎలాంటి పాటలైనా పాడగలరని ఒక ఇది ఉంటుంది. ఒక పాట పాడి అంటే ఆ గవర్నమెంట్కో లేకపోతే పొలిటికల్కి సంబంధించింది ఒక పాట పాడితే మీ అభిమానాన్ని కొంచెం తెలిపి. ఇక్కడ ఆయన లేనిది మనం పాట పాడితే అది ఎవరు నచ్చరు. ఆయన ముంగల పాడాలి, లేకపోతే ఆయన నిజోగ వర్గములు ఆయన ఉన్నతాన పోయి ఒక మాట మాట్లాడి ఒక పాట పాడితే ఆయన గురించి ఇటువంటి వాడు ఉండాలి మనకని చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడ ఏ దేశం అని చూసినా నేను. సరే ఒక మాట, ఇప్పుడు మీరు ఒక పాట పాడండి. ఖచ్చితంగా ఆ పాటని మేము మన పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ట్యాగ్ చేస్తాం, చూద్దాం. నమస్కారం.
మన పవన్ కళ్యాణ్ సార్ గారికి నమస్తే, మన తమన్ సార్కు నమస్తే. నేను మొగులేను, నీ పాట పాడినాకనే నాకు కళ వచ్చింది, 10 మంది గుర్తించిండ్రు, ఏడికి పోయినా నీ పాట పాడమంటారు. నేను మస్తుగా చూస్తున్నా, నమస్కారం. నిన్ను కలుసుదామని అనుకున్నా, కలుస్తా సార్, మీ నమస్తే ఒక్కసారి మీకు కలసాలనుకుంటుండా. తమన్ సారు నమస్తే పెడతా, దండం పెడతా, ఒక్కసారి మిమ్మల్ని కలుస్తా. నేను ఇబ్బందిలో ఉండా, మిమ్మల్ని కలవాలనుకుంటుండా, కలుస్తా, ఒక్కసారి నమస్కారం పెడతా. నీకు పాడిన పాటనే ఒక పాట పాడి చూపిస్తా. మీరు కలిసి నాకు ఇట్లా ఫోన్ చేసిండ్రు, నాకు చెప్తే పలాంతానికి రా మొగులయ్య అంటే మీ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి నువ్వు లివడ్డతానా నీ నిజోగ వర్గంలో ఒక పాట పాడి వస్తాం అనుకుంటుండా. నమస్తే, షబాస్ షబాస్. హాడగాదు ఈడగాదు ఆ మీరొల్ల మేడగాదు, గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుగు బాగు తండాలోన జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ ఎవడు చెట్టు కింద అమ్మ నొప్పుల పడుతుండాది. ఎండలేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్లమల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయ్, నాయన పేరు సోమలగండు, తాత పేరు బవ్వుదూరు ముత్తుల తాత ఈరా నాయక్, పెట్టే పేరు భీమ్లా నాయక్. శబాస్ భీమ్లా నాయక్. నమస్తే పవన్ కళ్యాణ్ సార్ గారు, నమస్తే. ఈ పాట నుండి దేశం గుర్తించింది, నాకు గొప్ప పేరు వచ్చింది. నమస్తే, ఒక్కసారి కలుస్తా, మీకు దండం పెడతా. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుసు, మీ పాట ద్వారా మీకు అర్థమైంది పవన్ కళ్యాణ్ అంటే ఇంత క్రేజ్ ఉందా అని. సో అతను ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్ళి అక్కడ సేవలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటారు. సో మీకు ఎలా అనిపించుతుంది అంటే ఇంత క్రేజ్ ఇక్కడ ఉండి అతను అటు వెళ్తున్నారు కదా, అంటే పాలిటిక్స్ అంటే మీకు తెలుసు చాలా మాటలు వస్తాయి, ఆటుపాట్లు వస్తాయి. సో అది కరెక్ట్ అనిపించింది మీకు? అది కరెక్టే, కానీ ఆయన చాలా పెద్ద లెవెల్లో ఉండరు. మనం ఒక గోరుతో సంబంధం కాం లెక్కల, మనం ఆయన జ్ఞాపకం కూడా రాం. ఇటువంటివన్నీ ఎంటికలు అన్ని సినిమాలు, ఈ తలెంటికలు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నెత్తి ఎంటికలు ఎన్ని ఉండవు అన్ని సినిమాలు తీసింటారు వాళ్ళు. నా పాట అంటే ఎంత పాట, అది నచ్చితే నచ్చవచ్చు. ఒకే మొగులయ్య గారు నీ పాట నచ్చిందని అల్లుకొని 2 లక్షలు ఇచ్చిపోయిండు నాకు సమ్మానం చేసి. అది గొప్ప పేరు పొందింది, మామూలు పేరు కాదు అది. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు లేరు. నాకు కలిసి నన్ను పట్టుకొని మాట్లాడి మేమిద్దరం ఒక్క దగ్గర కూర్చొని పాట పాడి నా కిన్నెర పట్టుకొని మాట్లాడినాక ఇచ్చినాక నాకు 2 లక్షలు ఇచ్చి సమ్మానం చేసి నా ఎంబడి మనిషి వస్తే ఆయనకి 50,000 ఇచ్చాడు. భారీ గుణం, మంచి గుణం. అటువంటి ఆయన ఒక్కసారి కలవాలి. కానీ జ్ఞాపకం, మనం ఏం జ్ఞాపకం వస్తాం వాళ్ళకు, ఇట్లా టీవీలో బువ్వులో గిట్లా చూసి ఇప్పుడు చెప్పిన సోటి మాటలు ఇంటే గిట్లా అరే పలానా ఆయనకు ఫోన్ చేయండి చేస్తే గిట్లా అదృష్టం తిరుగుతుంది, ఇంకా అంతే. అది ఎటువంటి దానికి ఆయన ఇంకేం పోడు, నాకు తెలుసు గుణం గుర్తుపట్టిన. ఎటువంటి దాంట్లోకి ఏమి ఇంకోడు. సరే అంటే కథం పో బిడ్డ బతుకుపో అంటే అయ్యప్ప ఆడేముంటుంది, అంతే.